రాష్ట్రానికి మరో 4 రోజుల పాటు రెయిన్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. 10వ తేదీ వరకు అక్కడక్కడ భారీ వర్షాలు, కొన్ని చోట్ల మోస్తరు వర్షాలకు పడతాయని హెచ్చరించింది. ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ మరియు హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు వెదర్ ఆఫీసర్లు. ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఆయా జిల్లాల యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పశ్చిమ మధ్య పరిసర బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆవర్తనం ప్రభావంతో ఈ వర్షాలు పడుతున్నాయని తెలిపారు వెదర్ ఆఫీసర్లు. రాష్ట్రానికి మరో 4 రోజుల పాటు రెయిన్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. 10వ తేదీ వరకు అక్కడక్కడ భారీ వర్షాలు, కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు పడతాయని హెచ్చరించింది. ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ మరియు హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు వెదర్ ఆఫీసర్లు. ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఆయా జిల్లాల యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పశ్చిమ మధ్య పరిసర బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆవర్తనం ప్రభావంతో ఈ వర్షాలు పడుతున్నాయని తెలిపారు వెదర్ ఆఫీసర్లు. డీటెయిల్స్ హరిత లైవ్ లో అందిస్తారు. హరిత, వెదర్ అప్డేట్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్రానికి మరొక 4 రోజుల పాటు వర్ష సూచన వేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. అయితే ఈ రోజు నుంచి మరొక 4 రోజుల పాటు కూడా కొన్ని చోట్ల భారీ వర్షాలు, మోస్తారు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు అయితే కురిసే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా గత వారం కురిసిన అత్యంత భారీ వర్షాల కాకపోయినా కొంత మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే ప్రజెంట్ అయితే ఉత్తర ఈశాన్య జిల్లాలో ఈ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది. ఈ రోజు ముఖ్యంగా ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో కొంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఇక తేలికపాటి మోస్తారు వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కురిసే ఛాన్స్ ఉంది. ఇక హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ విషయానికి వస్తే ఇక్కడ కూడా సాయంత్రం పూట ముఖ్యంగా తేలికపాటి జల్లులతో పాటు కొన్ని చోట్ల మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా బంగాళాఖాతం ఏదైతే పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఆవర్తనం నిన్న అల్పపీడనంగా మారింది. ఆ అల్పపీడనం ఈరోజు కోస్తా ఆంధ్ర తీరం నుంచి కొంత ఒడిశా రాష్ట్రం వైపుగా కదలడంతో ఈ ప్రభావం కొంతగా తెలంగాణ రాష్ట్రం మీద తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ఈ రోజు నుంచి 4 రోజుల పాటు కొంత భారీ వర్షాల ప్రభావం అయితే తగ్గే అవకాశమే ఉంటుంది. భారీ వర్షాలు అక్కడక్కడ కురుస్తాయి. ముఖ్యంగా ఈశాన్య, ఉత్తర జిల్లాల్లో ఆ ప్రభావం ఉంటుంది. అంటే మనకు ఆదిలాబాద్ కావచ్చు, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం ఈ స్ట్రెచ్కు సంబంధించిన కొన్ని జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాలన్నింటిలో కూడా కొంత తేలికపాటి మోస్తారు వర్షాలకి అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. ఇక దక్షిణ జిల్లాల్లో అయితే ఇప్పటికే ఎక్సెస్ వర్షపాతం అయితే నమోదైంది. ముఖ్యంగా నిన్న హైదరాబాద్తో పాటు దక్షిణ జిల్లాలో కొంత మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసినట్టు కూడా అంచనా వేస్తున్నారు. అయితే ఈ అల్పపీడన ప్రభావం అయితే రాష్ట్రానికి తప్పిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రోజంతా కూడా కొంత ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మేఘావృతమైన వాతావరణం, పొడి వాతావరణం ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు కొన్ని జిల్లాల్లో ఎండ కూడా కనిపించే అవకాశం ఉంది. అయితే ఈ అల్పపీడనము ప్రస్తుతం అయితే ఉత్తర ఒడిశా నుంచి దక్షిణ తీర ప్రాంతంలో కొనసాగే అవకాశం ఉండడంతో తెలంగాణ మీద ఈ వర్షాల ప్రభావం అయితే తగ్గిందని చెప్తున్నారు. రానున్న రోజుల్లో ఈ వర్షాలు మరింత తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్టు ఐఎండీ అయితే అంచనా వేస్తోంది. ఇక ఈ నెల మొత్తం కూడా చూసుకుంటే కొంత మోస్తారు వర్షాలకి అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు. సెప్టెంబర్ మొదటి వారంలో అత్యంత భారీ వర్షాలు చూసాం. రానున్న రోజుల్లో ఈ వర్షాల ప్రభావం అయితే తగ్గుముఖం పట్టే ఛాన్స్ ఉంది. అయితే ఇక రేపు, ఎల్లుండి వీకెండ్లో చూసుకుంటే తేలికపాటి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఏవైతే భారీ వర్షాలు ఉన్న జిల్లాలనైతే ఇటు ప్రభుత్వం కూడా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ఆ లోతట్టు ప్రాంతాల్లో కావచ్చు, ఆల్రెడీ ఎఫెక్టెడ్ అయిన పరిసర ప్రాంతాల్లో అధికారులు అయితే అప్రమత్తం చేసి వర్షాలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా అయితే మరొక 4 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రం మీద మోస్తారు నుంచి కొన్ని చోట్ల భారీ వర్షాలకైతే హెచ్చరికలు ఉన్నాయి. ముఖ్యంగా అల్పపీడనంతో పాటు బంగాళాఖాతంలో మరొక ఆవర్తనం కూడా ఉంది. కానీ దీని ప్రభావం అంతగా ఉండకపోవచ్చు అని కూడా ఐఎండీ
నుండి అంచనా వేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ ఆవర్తనము మరొక 2 రోజుల పాటు కొనసాగితే కొంత మోస్తారు వర్షాలకైతే ఛాన్స్ ఉంటుంది. అయితే ప్రజెంట్ అయితే అల్పపీడన ప్రభావం తీవ్రత అయితే తెలంగాణ మీద తగ్గిందని చెప్పుకోవచ్చు. మరొక 4 రోజుల పాటు ఉత్తర ఈశాన్య జిల్లాల మీద అయితే కొంత మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. సూర్య.